ప్రభువా నీ పక్షమున నేను నిలబడుతున్నా, నీ పక్షమున నేను నిలబడుతున్నా. ప్రభుకు అలాంటి వారు కావాలా ఈ రాత్రి? ప్రభుకు అలాంటి కుటుంబం కావాలా? ప్రభుకు అలాంటి సహోదరులు కావాలా? ప్రభుకు అలాంటి సహోదరులు కావాలా? దేవుని పక్షమున నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి ప్రభు అడిగే ప్రశ్న, నా పక్షమున నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? ఇదిగో లోకమంతా నేను జన్మించినానని ప్రతి ఒక్కరు కూడా నా గురించి క్రిస్మస్ 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 అని చెప్పుకుంటున్నారే, నా పక్షమున నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? ప్రభు ఎందుకొరకు ఇలాకి వచ్చానంటే, ప్రభు నాకు సమాధానం అనుగ్రహించడానికి. గొర్రెల కాపర్లకు సమాధానం లేదు. గొర్రెల కాపర్లకు ఏం లేదంటమ్మా, సమాధానం లేదు. ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గొర్రెల కాపర్లకు ఆనందభరితులైనారు కదా. మనకందరికీ తెలుసు, గొర్రెల కాపర్లు ఎప్పుడైతే వారికి సమాచారం అందిందో, గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు ప్రభువారు చూడడానికి అత్యానందభరితులై వారికి సంతోషం కలిగి వారు ముందుకెళ్ళిపోయినారు కదా. జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు మనకు కనబడతారు. జ్ఞానులకు ఎవరు లేరంట? ఎవరు లేరు జ్ఞానులకు? ఎవరు లేరు? రాజు లేడు. ఎవరు లేరు? న్యాయం చెప్పే రాజు లేడు మాకు. సరైన బోధ చేసే రాజు మాకు లేడు. జ్ఞానులు ఎక్కడి నుంచి కదా? ఈ పరిపాలన ఎంత కాలం, ఈ దుర్మార్గం ఎంత కాలం. ఇదిగో ఆకాశంలో కనబడింది ఒక నక్షత్రం, ఇది రాజుదే. ఎవరిదంటే ఇది రాజుదే. రాజు పుట్టినాడు, జ్ఞానులకు రాజు అనుగ్రహింపబడినారు. గొర్రెల కాపరకు రక్షకుడు వచ్చినాడు, సిమియోనుకు విమోచన. దయచేసి చూడండి, ఆ మాట కూడా చూద్దాం దయచేసి. లూకాసు వార్త 22వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమయోను అనే మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలుకు ఆదరణ కొరకు. సిమియోను దేని కొరకంట? సిమియోను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. అన్న అనే ప్రవక్త ఇక్కడ ఉంది. దయచేసి చూడండి 36వ వచనం. మరియు మీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెరిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థన రేయింబగలు సేవ ఆమెకు కూడా, చెప్పండి ఎవరికంట? ఆమెకు కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేము విమోచన కొరకు. ఏని కొరకంట? అన్న దేని కొరకు? విమోచకుని కొరకు. సిమియోను దేని కొరకు? ఆదరణకర్త కొరకు. గొర్రెల కాపర్లు దేని కొరకు? రక్షకుడు కొరకు కదా. జ్ఞానులు దేని కొరకు? ఆ రాజు కొరకు. ఈనాడు నువ్వు నేను దేని కొరకు? దేని కొరకు? దేని కొరకు మనం ఇక్కడికి వచ్చినాం? ఎందుకొరకు ఇక్కడికి వచ్చినాం? మీటింగ్ ఉంది పెట్టినారనా? ఈరోజు మిస్ అయితే బాగుండదనా? ఈరోజు రాకపోతే పాస్టర్లు ఏమన్నా అనుకుంటారనా? దేని కొరకు వచ్చినాం ఈరోజు? ఒకటే ఒక కారణం. ఈ రాత్రి ప్రభు మనం ఇక్కడికి వచ్చింది. ప్రభా నీ పక్షమున నేను నిలబడతా, నీ పక్షమున నేను నిలబడతా, నీ కొరకు నేను నిలబడతా, సంఘం కొరకు నేను నిలబడతా, సేవకుల కొరకు నేను నిలబడతా, పరిచర్య కొరకు నేను నిలబడతా. చాలాసార్లు ఈ సీజన్లో కనబడిన వాళ్ళు తర్వాత సీజన్లో కనపడదు. ఏ సీజన్ ఇది? క్రిస్మస్ సీజన్లో కనపడిన వాళ్ళు జనవరి సీజన్లో కనపడరు, ఫిబ్రవరి సీజన్లో కనపడరు, మిగతా సీజన్లో కనపడరు. ఎందుకు? అప్పుడు పాస్టర్లు చూసుకుంటారు, సేవకులు చూసుకుంటారు, వాళ్ళ పని. కానీ ప్రభు అంటున్నాడంటే ఈరోజు మీరు నా పక్షమున నిలబడాలా, మీరు నా పక్షం నిలబడాలా. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ రాత్రి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. దయచేసి చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. దయచేసి బైబిల్ తెరవగలిగిన వారు, చదవగలిగిన వారు జాగ్రత్తగా ఈ మాటను మనం చదువుదాం. దయచేసి
రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి అందరం కూడా చదువుకుందాం. అతడు భయపడవద్దు. ఎవరి పక్షమున చెప్పండి, ఎవరి పక్షమున? ఏమ్మా వెనకాల కూర్చున్న వాళ్ళు దయచేసి చెప్పండి. అయిపోయిందిగా, జస్ట్ 5 minutesలో ప్రభు యొక్క వర్తమానాన్ని ముగించబోతున్నాం. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎలీషా చెప్తున్నాడు. ఎవరికి? పనివాడికి చెప్తున్నాడు. ఏమని? మన పక్షము. ఎవరి పక్షము? మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఎవరి పక్షమున? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రభును సేవించి ప్రభు బలలో పాల్గొంది వారి యొక్క పక్షమున ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. ఈనాడు దేవుడు ఎంత కాలం నీ దగ్గర ఉంటే కూడా ఆయన మన పక్షమున ఉన్నా కూడా మనం గుర్తు లేని వారంగా ఉన్నాం. ఇక్కడ సందర్భాన్ని నేను మరి మీకు విడదీసి చెప్పడానికి ఇష్టపడతా. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఎలీషా ఉన్నాడు. ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. సిరియా రాజు మాటి మాటికి ఇజ్రాయెల్ రాజు మీద దండెత్తి వస్తున్నాడు. అర్థమైందమ్మా? సిరియా రాజు ఎవరి మీదకి వస్తున్నాడు? ఇజ్రాయెల్ రాజుకి వస్తున్నాడు కదా. ఎక్కడి నుంచి? సిరియా రాజు ఎప్పుడు వచ్చినా యుద్ధానికి ఇజ్రాయెల్ రాజు ఎట్లుంటాడు తెలుసా? యాక్టివ్గా ఉంటాడు. ఎట్లుంటాడంట? యాక్టివ్గా కదా. బస్ స్టాండ్ కాడికి వచ్చినాడు సిరియా రాజు బస్ స్టాండ్ కాడికి వస్తే బస్ స్టాండ్ కాడ ఎవరున్నారంట? ఎవరున్నారమ్మా బస్ స్టాండ్ కాడ? ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? ఏం లేదా? మరోసారి చెప్తా, ఈయనంతవరకు చెప్తా, మీకు అర్థమైన మన పక్షమున ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో ఈ రాత్రి మీరు తెలుసుకోలేకపోతే, ఈ రాత్రి మీరు ఎరగలేకపోతే చాలా నష్టపోతాం మనం. మన పక్షమున ఎవరున్నారంటే జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, మన కొరకు భూలోకానికి అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమున జ్ఞాపకం పెట్టుకోండి. సిరియా రాజు ఉన్నాడు. ఎవరున్నారట? ఇంకో పక్కన ఎవరున్నారు? ఇజ్రాయెల్ రాజు ఉన్నారు. సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు మీదకి ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినా ఇజ్రాయెల్ రాజు ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఎట్లుంటాడు? యాక్టివ్లో ఉంటాడు కదా. ఇక్కడికి వచ్చినాడు అనుకోండి, బహుశా ఇది వీకర్ సెక్షన్ కాలనీ కదా, వీకర్ సెక్షన్ కాలనీ దగ్గరికి వచ్చినాడు చెప్పకుండా. రాజులు ఎప్పుడైనా చెప్పొస్తారా యుద్ధానికి? యుద్ధానికి చెప్పొస్తారా? ఇలా చెప్పిరారా కదా? సడన్గా వస్తారు కదా. సడన్గా ఎప్పుడు వచ్చినా కూడా ఇజ్రాయేలు రాజు సైన్యము యాక్టివ్గా ఉండేవారు. వారు తెలుసుకొని అక్కడ ముందే ఉండేవారు. సిరియా రాజుకి అర్థమయ్యేది కాదు. ఏమిరా, ఎన్నిసార్లు పోయినా ఇజ్రాయెల్ రాజు ఎప్పుడు కూడా ఉంటాడు. మనలోనే ఎవరున్నారంట? ఇన్ఫార్మర్ ఉన్నారు. ఎవరున్నారంట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? వెరీ గుడ్, కథ బాగుంటున్నారు. సిరియా రాజు చెప్తున్నాడు, మనలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు, అందుకే ఇజ్రాయెల్ రాజులకి సమాచారం అందుతుందని చెప్పినాడు. సమాచారం అందుతున్నప్పుడు అప్పుడు వాళ్ళ సేవకుల్లో ఒకడు అన్నాడంట రాజుతో, రాజా ఎవరు లేరు ఇన్ఫార్మర్, కానీ నువ్వు ఇక్కడ ప్లాన్ వేస్తే అక్కడ రివీల్ అవుతుంది. ఏం అవుతుందంట? నువ్వు ఇక్కడ స్కెచ్ చేసినావంటే అక్కడ తెలిసిపోతుంది. నువ్వు ఏ దారిలో పోతున్నావో అక్కడ తెలిసిపోతుంది. ఎట్లా అంటే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారంట? ప్రవక్త. ఆయన పేరు ఎలీషా. అవునా? అలాంటి వాడు ఉన్నాడా? అయితే మీరు పోయి ఎలీషాని తీసుకురండి. ఏం చేయాలట? మీరు పోయి ఎలీషాని తీసుకురండి. ఎలీషా దగ్గరికి పోయినారు. రథాలు వేసుకుపోయినారు, రౌతులు వేసుకుపోయినారు, సైన్యం అంతా కూడా పోయింది. ఎంతమంది కొరకు? ఎలీషానా ఎలీషాలా? గట్టిగా చెప్పండి. ఎలీషానా ఎలీషాలా? ఎలీషా ఎంతమంది? ఒక్కడు. వచ్చిన సైన్యం ఎంతమంది? చాలామంది వచ్చిన చుట్టంతా, ఎలీషా చుట్టంతా కూడా ఉన్నారు. అప్పుడు నాలాంటోడు ఉన్నాడంట అక్కడ ఎలీషా దగ్గర. ఎక్కడున్నాడు? నాలాంటోడు. ఆయన పేరేం పేరంటే పనివాడు. ఏం పేరు? పనివాడు. నాలాంటి పనివాడు ఎలీషా దగ్గరే ఉన్నాడు. ఎలీషాతోనే తింటున్నాడు. ఎలీషా చేసే ప్రతి కార్యము ఈ పనివాడికి తెలుసు. ఈ పనివాడు ఏమన్నాడో తెలుసా? బయటికి వచ్చి పొద్దున్నే లేచి బయటికి వస్తేనే చుట్టంతా కూడా సైన్యం ఉంది. అయ్యా ఎలీషా మన చుట్టూ ఎవరున్నారంట? ఎవరున్నారు మన చుట్టూ? మన చుట్టూ ఎవరున్నారు? సైన్యం ఉంది. ఏం చేయాలా? ప్రభువా, అప్పుడు అన్నాడు, ప్రభువా ఈ పనివాడి కళ్ళు మన పక్షమున ఉన్నవారు ఆ సైన్యం కన్నా గొప్పవారు. మన పక్షమున ఎవరున్నారు ఈ పనివాడికి తెలియదు. దేని మందిరానికి వస్తున్నా మనం పనులమే. గుర్తుపెట్టుకోండి.
ఎలీషాలు ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? వీళ్ళకి తెలుసు మందిరం చుట్టూ ఎవరున్నారంట, రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, దేవుని యొక్క సైన్యం ఉంది. కానీ ఎవరున్నారంట వీళ్ళ కాడ? మనలాంటి పనులు ఉన్నారు. ఎవరున్నారంటమా? మనలాంటి పనులు. దేవుని యొక్క మహిమను ఎరగని పనులం మనం. ఎలీషా ప్రార్థన చేసినాడు ఏమని? ప్రభా, ఇగో ఈ పనివాడి యొక్క కళ్ళు తెరువు. పనివాడి కళ్ళు తెరుచుకుంటేనే ఎవరు కనమన్నారంట? ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, రౌతులు. ఇప్పుడు చెప్పండి ఒక మాట. ఇప్పుడు సపోజ్ ఎలీషా ఏమన్నాడో చెప్పండి. ఇప్పుడు నా పక్షమున అన్నాడా, మన పక్షమున అన్నాడా? మీకు చిన్న మాట చెప్పనా? దేవుని కృపను బట్టి మనమందరం ఈరోజు సుఖంగా సౌఖ్యంగా ఉన్నామంటే సేవకులు చెప్పే మాట ఏందో తెలుసా? ఈ ప్రార్థనా మందిరం, పెదస్తా ప్రార్థనా మందిరం చెప్పే మాట ఏందో తెలుసా? మన పక్షమని మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అంటే, ఎలీషాతో పాటు ఎవరున్నారంట? పనివాడి చుట్టూ కూడా ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? దేవుని యొక్క సైన్యం ఉంది. అర్థమవుతుందా? దేవుని యొక్క మన పక్షమున. ఎలీషా ప్రార్థన పరుడే. బహుశా పనివాడికి విశ్వాసం లేదు, కానీ ఎలీషాను బట్టి ఎవరున్నారంట చుట్టూ? దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క సైన్యం. జాగ్రత్త సుమా. ఇప్పుడు చెప్పండి, ఎలీషా చుట్టూ ఒకటే సైన్యం ఉందా? ఎలీషాతో పాటు పనివాడి చుట్టూ కూడా సైన్యం ఉందా? మన పక్షము. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మనకు క్షేమం. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తే మనకు క్షేమం. ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిని, ప్రభువును మహిమపరిస్తే మనకు క్షేమం. మన చుట్టూ అగ్ని రథాలు, రౌతులు కూడా ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ప్రభు మనల్ని భద్రపరుస్తున్నాడు, ప్రభు మనల్ని కాపాడుతున్నాడు, ప్రభు మన పక్షమున నిలబడినాడు. ఇప్పుడు ఎలీషా పనివాడి యొక్క కళ్ళు తెరుచుకున్నాడు. పనివాడు చూసి ఆశ్చర్యపోయినాడు ఈ సైన్యాన్ని చూసి. ఇప్పుడు రెండవ ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా. ప్రభువా, వచ్చిన సైన్యం కనులు ఏం చేయాలంట? ఒకరికేమో కళ్ళు తెరుచుకున్నారు, ఒకరేమో కళ్ళు మూసుకుపోయినారు. దేని కొరకు తెలుసా? సమాధానాన్ని కలిగించడానికి. దేని కొరకు? సమాధానం. ఇప్పుడు సిరియన్లందరూ కూడా, ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చినాడు. ఇజ్రాయెల్ రాజు అడిగినాడు ఏమని తెలుసా? ఇంత సైన్యం వచ్చినారు, వీళ్ళందరినీ ఏం చేయాలా? చంపేద్దునా? ఎలీషా చంపేయాలన్నా వీళ్ళందరినీ? ఎలీషా అన్నాడు, వీళ్ళని చంపొద్దు, కానీ వీరికి ఏం పెట్టాలంట? భోజనం పెట్టు. ఏం పెట్టాలంట? భోజనం పెట్టినాడు. తృప్తిగా పెట్టినాడు. మటన్, చికెన్, బిర్యానీ, సంవత్సరం ఫిష్ ఫ్రాన్స్ అన్నీ చేసి పెట్టినారు. వాళ్ళు తృప్తిగా తిన్నారు. ఒక మాట దయచేసి చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 23వ వచనంలో, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని ఎద్దకు పోయిరి. అప్పటి నుండి, ఎప్పటి నుండి? తిన్నప్పటి నుండి ఎలీషా దేవుని యొక్క మహిమ, కొంతమందికి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వారికి కళ్ళు తెరవబడినాయి, బయట ఉన్న వారికి కళ్ళు మూతబడినాయి. జాగ్రత్త, దేవుని యొక్క మహిమను తెలుసుకోవడానికి. సిరియన్లు ఇప్పుడందరూ కూడా వారి యొక్క కనులు మూతబడినాయి, వారి కనులు తిరిగి తెరవబడినాయి దేవుని యొక్క మహిమ. అప్పుడు అనుకున్నారు వారు ఎవరి పక్షం ఉన్నారంట? ఎలీషాతో పాటు దేవుడు వీరి పక్షం ఉన్నారని సిరియన్లు సైన్యము తెలుసుకున్నారు. వారు భయపడినారు. వారు పెట్టిన భోజనమును తిన్నారు. ఏం చేసినారంట? అప్పటి నుండి, చదవండి అన్నమాట, ఎంత చక్కగా ఉంటుందో. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇజ్రాయేల్ దేశంలోనికి వచ్చుట మానిపోయాను. అర్థమవుతుందా? ఇది విజయం. పని సంపూర్ణమవుట, పని సఫలమవుట. ఇజ్రాయెల్ రాజుకు కావాల్సినదే. యుద్ధము వద్దనుకున్నవాడు ఇజ్రాయెల్ రాజు. ఎలీషాకు కావాల్సినదే, దేవునికి కావాల్సినదే విజయము. పనులన్నీ కూడా సఫలమైనాయి. ఇక్కడ పనులన్నీ కూడా ఏమైనాయంట? సఫలై. ఇక్కడ 3 విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి. మొదటిది ఏంటి? వారు సమాధాన పడినారు. రెండవది ఏంటి? ప్రభు వారి పక్షం ఉన్నాడని వారు ఎరిగినారు. మూడవది ఏంటి? ప్రభు కార్యము సఫలమైనది. అయిందా లేదా? ఎవరు నిలబడినారు ఇక్కడ ప్రభు పక్షమున? ఎలీషా. ఈ రాత్రి మనం కూడా ఎలీషా లాగా నిలబడాలా. ఎలీషా లాగా నిలబడితే
మనల్ని ప్రభు కూడా అంత హెచ్చుగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. ప్రభా, నువ్వు నా పక్షమున నిలబడినావు, ప్రభా నన్ను కొన్నావు, నన్ను విలువబెట్టి నీ రక్తాన్ని ఇచ్చి నువ్వు కొన్నావు కదా. ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక చిన్న బాలుడు ఉన్నాడట, చాలా ఇష్టంగా చిన్న బాలుడు చాలా ఇష్టంగా తన డబ్బును ఖర్చు పెట్టి ఒక మంచి పడవని చేసినాడట. ఏం చేసినాడమ్మా? బాగా వినాల కథ. మంచి పడవని చేసినాడట. ఆ పిల్లోనికి పడవ చేయాలంటే చాలా ఇష్టం. పడవని చేసి బాగా దానికి అంతా కూడా పెయింటింగ్ రుద్ది, బాగా రంగులు బాగా రుద్ది ఆ పడవను ప్రతిరోజు తన ఇంటి దగ్గర ఉన్న కాలువలో వదిలేటాడు. ఇంటి దగ్గర ఉన్న కాలువలో వదిలేటాడు. రోజు ఆ పడవ కాలువలో పోయి మళ్ళీ దాన్ని తెచ్చుకుంటాడంట, మళ్ళీ ఇంటికాడ వదిలిపెడతాడంట, నీళ్ళల్లో కొట్టుకోబోతుంటుంది. ఆ పడవను తీసుకుంటాడంట. మళ్ళీ ఈరోజు తనకున్న ఆశ, అదే తనకున్న కోరిక, బాగా జాగ్రత్తగా ఆ పడవను చూసుకునేవాడు. చాలా ఇష్టం, చేతులతో చేసుకున్నది కదా, చేతులతో చేసుకున్న పడవ, బాగా ఇష్టపూర్వకంగా చేసుకున్న పడవ. రోజు ఆ పడవ అంటే మురిసిపోతుంటాడు ఆ పిల్లవాడు. ఒకరోజు బాగా వర్షం పడుతుంది. పిల్లవాడికి ఆడుకోవడం అంటే ఇష్టం కదా, ఎంత చెప్పినా వాళ్ళమ్మ వినలేదు. ఆ పిల్లవాడు ఏం చేసినాడంట, తిరిగి కాలువలో పెట్టినాడు. వర్షం బాగా భీకరంగా పెడుతుంది. ఆ పడవ ఏమైపోయిందంటే తను చేతులారా చేసుకున్న పడవ అది నీళ్ళల్లో కొట్టుకొని పోయింది. ఎంత ప్రయత్నం చేసినా ఆ పడవ అట్లే కొట్టుకొని వెళ్ళిపోయింది. దుఃఖం ఆగలేదు. ఏడుస్తూనే ఉన్నాడు. వంకలు పెట్టి ఏడుస్తున్నాడు బాలుడు. వాళ్ళమ్మని దగ్గర ఇంకోటి చేసుకోరా, డబ్బులు ఇస్తలేరా, చేసుకోరా, ఇంకోటి తీసుకో, నువ్వే చేసుకోలేదే నేను చేసిస్తా. నాకు కాదు, నాకు ఆ పడవనే కావాలా. ఎవరు కావాలంట? నాకు ఆ పడవనే కావాలా, నాకు అదే కావాలా. పోయిన ఎక్కడికి పోతాం? అది ఎక్కడ కొట్టుకోపోయిందో ఎవరికి తెలుసు. ఆ పడవ వెళ్ళిపోయింది. వద్దురా, ఏడ్చొద్దురా, ఇంకో పడవ కొరిసా. నాకు అదే కావాలా. తినడం మానుకున్నాడు, అలిగినాడు, బాధపడుతున్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దినాళ్ళు గడిచిపోతున్నాయి. పడవను మాత్రం మర్చిపోలే. ఒకరోజు వాళ్ళ నాన్నతో పాటు కలిసి ఇద్దరు సంతకు పోయినారంట. ఒకరోజు సంతకు పోయినప్పుడు ఆ సంతలో తిరుగుతున్న ఒక మంచి షోకేస్ ఉన్న ఒక షోరూంలో ఒక పడవ కనబడుతుంది. ఒక పడవ. ఈ పిల్లోడు బయట నుంచి చూసినాడు ఈ పడవను బాగా చాలాసేపటి నుంచి చూసినాడు. ఆ పడవ ఆడ కనపడుతున్న పడవ. ఆ పడవకి వెళ్ళి వాళ్ళ నాన్న అంట, ఎందుకురా అట్లా చూస్తున్నావు, ఏం కనపడుతుంది, అక్కడ ఏమున్నాయి నీకు అంటే, నాన్న అదొక ఆ పడవ అచ్చం నేను చేసిన దానిలాగానే ఉంది. అచ్చం నువ్వు చేసిన దాని. అవునా, నువ్వు చేసిన? సరే పోదాం, ఆడికి పోదాం నాన్న. సరే పోయినారు, ఇద్దరు కలిసి పోయినారంట. ఆ పడవ దగ్గర పోయినారు. ఆ పిల్లోడు చూసి ఆశ్చర్యపోయాడు. నాన్న అది నేను చేసినదే. ఏమంటున్నాడంట? నాన్న అది నేను చేసినదే, ఆ పడవ నాకు కావాలా, ఇదిగో ఆ పడవ ఇక్కడ కనపడుతుంది, అది నా చేతులతో చేసినదే నాన్న, ఇదిగో దానికి రంగులు నేను వేసిన, దానిపైన ఇదిగో పలానా నా పేరు రాసిన దానిపైన, అది నాదే. షాప్ కీపర్ని అడిగినాడంట, అయ్యా ఆ పడవ నాదే, నాకు ఇస్తావా? అప్పుడు ఆ షాప్ కీపర్ అనంట, ఆ పడవ నేను విలువబెట్టి కొన్నా. ఏమన్నా అంట, ఆ పడవని నేను కొనుక్కున్నా, నాకు అమ్మినారు, అది ఇచ్చేది లేదు. ఆ పిల్లడు ఎంతో బతికినాడు, అది నాది, నేను చేతులతో చేసిన, అది నేను ఇష్టపూర్వకంగా చేసిన, నేను దానికోసం చాలా వెతికినా, కానీ ఈరోజు ఇక్కడ ఉంది, అది నాదయ్యా, నాది ఇచ్చేసేయి. ఆ షాప్ ఆయన యజమాని ఏలేదంట. ఎంతసేపు బతిమాలినా ఏదలేదు. ఆఖరికి ఆ పిల్లవాడు ఏం చేసినాడు, అయ్యా నా కాడ నేను తీసి పెట్టుకున్న ఇదిగో డబ్బులు ఉన్నాయి, నేను తీసి పెట్టుకునే డబ్బులు ఉన్నాయి, ఇవి తీసుకొని నాకు ఆ పడవ ఇచ్చేసి, ఆ వ్యక్తి ఆ డబ్బులు తీసుకొని ఆ పిల్లోనికి తన పడవను చేతికిచ్చినాడు. ఆ పిల్లోని సంతోషానికి అవధులు లేవు. డబ్బులు పోయినాయనే బాధ లేదు, కానీ తన కోల్పోయిన పడవను సంపాదించుకున్నాడనే ఆశ, సంతోషము, తృప్తి, ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఆ పిల్లవాడికి. ఇంటికి వచ్చినాడంట, సంబరం చేసుకున్నాడంట, ఫ్రెండ్స్కి చెప్పినాడు, ఇదిగో నా పడవ నాకు దొరికింది, తిరిగి నేను ఆడుకుంటా, దీంతో నా పడవ నాకు దొరికింది. మీకు ఒకటి తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు విలువ పెట్టి చేసుకున్న మనల్ని కోల్పోయినారు. చేతులతో చేసిన మనల్ని ఆది కాండంలో రాయబడినట్టుగా గెత్సేమనే తోటలో, క్షమించండి, ఏదైనా తోటలో ఆదామవ్వ సమాధానాన్ని కోల్పోయినారు. ఏదైనా తోటలో సమాధానాన్ని విలువ పెట్టి చేతితో చేసిన ఆదామవ్వ సమాధానాన్ని కోల్పోయినారు. లోకంలో కలిసిపోయినారు.
గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఏడ్చినాడో తెలుసా? ఎవరి కోసం ఏడ్చినాడో తెలుసా? అదిగో ఆదాము సంతానమైన మనమందరం కూడా గెత్సేమనే తోటలో పాపం చేత ఇరుక్కపోయినాం. గెత్సేమనే తోటలో అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకంలో స్థలం లేదు ఆయనకి. అందుకే నక్కరకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి ఏం లేదంట, నిలబడక స్థలం లేదు. ఎక్కడ నీ స్థలం అంటే యేసుప్రభువారు ఎంత ప్రతిరోజు నేను ఎక్కడ పోతా తెలుసా? ఇదిగో గెత్సేమనే తోటలో ఓ రాయి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఎవరి కొరకు ఏడ్చినాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు అని విలవపెట్టి దేని కొరకు? ఈ లోకములో సాతాను తాను మనుషులను బందీలుగా చేసింది, సెల్ ఫోన్లకు బందీలుగా చేసింది, సాతాను పరిస్థితులకు బందీలుగా చేసింది. ప్రభు పక్షంలో నిలబడకుండా ప్రతి వారిని సాతాను ఏం చేస్తుంది తెలుసా? బందీలుగా చేస్తుంది. గెత్సేమనే తోటలో యేసు ప్రభు కన్నీళ్లు విడిచాను అని రాయబడింది. ఏం కదా? ఎవరి కోసం? గెత్సేమనే తోటలో ఎవరున్నారు? ఏదేను తోటలో కోల్పోయిన సమాధానాన్ని గెత్సేమనే తోటలో ప్రభు మన పక్షమున నిలబడి గెత్సేమనే తోటలో యేసు ప్రభు రక్తాన్ని కార్చి మనల్ని విడుదల చేసినాడు. ఎక్కడికి తీసుకుపోనికి తెలుసా? ఆయన యొక్క కార్యం దేని గురించి తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయబడింది. అదిగో పరమ ఏదేనుకు. ఎక్కడికంట? పరమ ఏదేనుకు. అక్కడ 12 కాపులు ఆశీర్వాదం అక్కడికి తీసుకుపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పని సఫలం చేయడానికి ఆయన లోకానికి వచ్చినాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏ తోటలో ఉన్నామంట మనము? ఏ తోటలో? ఏదేను తోటలో సుఖంగా ఉండాల్సిన మనము గెత్సేమనే తోటలోకి వచ్చినాం. గెత్సేమనే తోటలో నుండి ఆ పరమ ఏదేనుకు తిరిగి పోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. గుర్తుపెట్టుకోండి. ఎంతకాలం యేసుప్రభుని ఏడిపిస్తారు? ఎంతకాలం? ఇంకో సంవత్సరం గడచాలా? ఇంకొక యుగం గడచాలా? ఇంకా నీకు డెస్టినీ ఏజ్ రావాలా? పెద్దోళ్ళు ఎంతవరకు ఏడిపిస్తూనే ఉంటారా? ఎంతవరకు గెత్సేమనే తోటలో ఉంటారు? నీ కొరకు కన్నీళ్ళు గారుస్తున్నారు యేసుప్రభువారు. నీ కొరకు కన్నీళ్ళు గారుస్తున్నారు. ప్రభా నీతో పాటు నేను కూడా గెత్సేమనే తోట. అందుకే ఆయన మనల్ని ఎట్టకున్నాడంట? విలువ పెట్టి మనల్ని కొన్నాడు. తన రక్తం చివరి రక్త బొట్టు వరకు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కార్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కార్చి సిలువలో మన పాపమున రుణపత్రాన్ని తీసివేసి మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కదా. ఇది సంపూర్ణమైన క్రిస్మస్. ఇట్ ఈస్ నాట్ సపోజ్, ఇది సంపూర్ణం. ఇది ఫుల్ క్రిస్మస్. ఇది టోటల్ క్రిస్మస్. ఇది ప్రభు మనకి సర్ప్రైజ్ క్రిస్మస్. చెప్పండి, ఏంటి ప్రభును మనం సర్ప్రైజ్ చేసే విషయం? ప్రభా, ఈ దినము నేను నీ పక్షమున నిలబడతా. తీర్మానం చేసుకున్నవారు, ప్రభా నీ పక్షమున నిలబడతాను, నీ కొరకు నేను నిలబడతాను. నా కొరకు ఇంతకాలం మీరు నిలబడినారు, నేను నీ కొరకు నేను నిలబడతాను. తీర్మానం చేసుకుందాం ప్రభు పక్షాన నిలబడడానికి. తీర్మానం లేకపోతే ఈ క్రిస్మస్ కూడా మనకు ఆశీర్వాదకరంగా బహుశా ఉండకపోవచ్చేమో. కానీ ప్రభు కోరుకుంటున్నాడు ఇది ఆశీర్వాదకరంగా మారాలి, ఇది దీవెనకరంగా మారాలి. ఎవరైతే ప్రభుతో సమాధానం పొందినవారు. ప్రభా ఇప్పుడు చెప్పండి, ప్రభా నేను పలకండితో, ప్రభా నేను నీతో సమాధానంగా ఉంటాను. ప్రభువా నేను నీ పక్షమున ఉంటాను. ప్రభువా నేను నీ పనులు సఫలం చేస్తాను. ఈ తీర్మానం మనం చేసుకోగలమా? ప్రభు అన్నాడు, మీ పక్షమున నేనున్నాను, మీకు సమాధానం ఇస్తున్నాను, మీ పనులను సఫలపరుస్తున్నాను. ఈ దినం మనం చెప్పాల్సిన మాట ఈ రాత్రి అదే. ఏమని తెలుసా? ప్రభా నేను నీ పక్షమున ఉంటాను, ప్రభా నీతో నేను సమాధానంగా ఉంటాను, ప్రభా నేను నీ యొక్క పనులు నేను సఫలం చేస్తాను. అందుకే బైబిల్లో రాయబడినది, వారు ఏం చేస్తారంట? వారి సొంత పనులు చూసుకుంటున్నారంట. ఏం చేసుకుంటున్నారమ్మా? సొంత పనులు కదా. మనకి ఎన్నో సొంత పనులు ఉన్నాయి కదా, ఆ సొంత పనులు చూసుకోనికే మనకు టైం సరిపోదు. మందిన పనులు చూసుకోవడానికి టైం ఉంటుందా? ఎందుకంటే మనం ప్రభు పక్షమున లేం. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే మత్తయి సువార్తలో, ప్రభు పక్షమున నిలబడని వారు ప్రభుకు విరోధి అని రాయబడింది. జాగ్రత్త. కాబట్టి ప్రభుకు విరోధులంగా మనం ఉండకూడదు,
ఆశీర్వాదకరంగా ప్రభు యొక్క కార్యాలు సఫలపరచడానికి ప్రభు మనలందరినీ కూడా ఈ యొక్క సపోజ్ క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్లో దేవుడు మనల్ని సంపూర్ణమైన సర్ప్రైజ్ క్రిస్మస్గా ప్రభుకు మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఏమని అంటే, ప్రభువా నీ కొరకు నేను నిలబడి, నీ పక్షమున నేను ఉన్నా, నీ పక్షమున నేను ఉన్నా చెప్పగలమా? ధైర్యంగా చెప్పగలమా? ప్రభుకు చేతులెత్తి మనం చెప్పగలమా? ప్రభువా నేను నీ పక్షమున ఉంటాను, నేను నీ పక్షమున ఉంటాను. ఎంతమంది చెప్పగలరు? ఒక్కసారి చేతులు ఎత్తండి చూద్దాం. ప్రభువా నేను నీ పక్షమున ఉంటా. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, సేవకులు మమ్మల్ని దండించినా, ఇబ్బంది పెట్టినా, ఏమి చేసినా మేము నీ పక్షమున ఉంటాం అని చేయగలరా? సగం ఎత్తుతున్నారు. ఎందుకంటే భయం. మొత్తం ఎత్తినామనుకో పూర్తిగా ఉండాలి కదా. సగం ఎత్తితే కొద్దిగే ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం చూద్దాం. దేవుడు కోరుకునేది అది కాదు, సంపూర్ణంగా చేయెత్తాల. ప్రభు పక్షమున నేను నిలబడగలను. అర్థమవుతుందమ్మా నేను చెప్పే మాట? బిజీగా ఉన్నారులే, ఇక్కడ కూడా చాలా పనులు ఉన్నాయి కదా, మనసులు సిద్ధంగా లేవు కదా, ప్రభు యొక్క కార్యాలు జరిగించాలని చాలాసార్లు పెండింగ్ ఉన్నాయి. జాగ్రత్త సుమా, దేవుని యొక్క పనులు నీ ద్వారా అనవసరంగా పెండింగ్ అవుతున్నాయి. జాగ్రత్త. నువ్వు కూర్చున్నావు, నువ్వు నిలబడినావు, నువ్వు ప్రభు యొక్క స్థానం, ప్రభు నీ కొరకు ఏర్పాటు చేసిన ఈ స్థలము వేరే వారు నిలబడక ముందే, వేరే వారు కూర్చోకముందే ప్రభు నేను నీ పక్షమున నేను నిలబడతా అని తీర్మానం చేసుకున్న వారి కొరకు ప్రార్థన చేసి ముగిస్తాం. మోకాళ్ళుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి నీ పక్షమున నిలబడే పిల్లలంగా మమ్మల్ని చేయమండి. మమ్మల్ని ప్రేమించినారు, మాకు సమాధానం ఇవ్వడానికి ప్రభా, మా పక్షము నుండి మా పనులన్నింటినీ కూడా సఫలపరచడానికి మీరు లోకానికి వచ్చినారు. నీకు వందనాలు. మీ పుట్టుక గురించి మాకు తెలుసు ప్రభా, మీరు ఎందుకోసం వచ్చినారో తెలుసు. కానీ మీరు అడిగేది ఏంటంటే, ఎవరు నా పక్షమున నిలబడగలరు? ఎవరు నా పక్షమున? ఈ రాత్రి తీర్మానం చేసుకుంటాం. మీ సన్నిధి మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. మనసులు తెరిచిన వారు, తీర్మానం చేసుకున్నవారు, యవనస్తులైన పిల్లలు ఉన్నారు ప్రభా. ఎప్పుడు కూడా మేము వారి పక్షం అంటాం, కానీ ఏనాడు కూడా మనసారా ఈ యొక్క సపోజ్ క్రిస్మస్ దినానైనా ప్రభా బెదస్తా ప్రార్థనా మందిరంలో నీ సన్నిధిలో ప్రభా నీ పక్షమున నేను నిలబడతానని తీర్మానం చేసుకొని ధైర్యంగా చెప్పే పిల్లలు ఉన్నారా ప్రభా? ధైర్యంగా గుండె మీద ప్రభా నీ పక్షమున నేను నిలబడతాను, నీ పక్షం నేను ఉంటాను, నీ కొరకు నేను పాట పాడతాను, నీ కొరకు నేను శ్రమిస్తాను, నీ కొరకు నేను జీవిస్తానని ఎవరైనా ఉన్నారా ప్రభా? మీరు వేచి చూస్తున్నారు, మీరు వెతుకుతున్నారు, మీరు కల్లారా ఆ ప్రేమను అందుకోవాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారు తక్కువ ఉన్నారు ప్రభా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను భద్రపరచండి, వారి యొక్క తీర్మానం స్థిరపరచండి ప్రభా. ఈ చెవులో విని ఈ చెవులో ఇడిచిపెట్టే పాడు బుద్ధి మాకు లేకుండా సాయం చేయండి. వాక్యము హృదయంలో ముద్రింపబడడానికి సాయం చేయండి. సామెతలు 7 ప్రకారం ప్రభా హృదయం అనే పలక మీద ఈ మాటలన్నీ కూడా రాసుకోవడానికి ప్రభా సహాయం చేయమని పాసంలో మనం చేస్తున్నాం. నీ కృపతో నింపండి, బలపరచండి, భద్రపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలాడుతున్నాం మా తండ్రి. బోలో జిందా ఖుదావన్ యేసు మసీహ్ కి హల్లెలూయా.